क्या है సరదా उसके మాటలు, పాప్, ర్యాప్ అంటేనే మనకి టక్కున గుర్తొచ్చే పేరు. గతంలో చాలా సినిమాల్లో కమెడియన్‌గా గూడా అందరిని అలరించారు. 'లోబో' ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చాలా రోజులుగా స్క్రీన్‌కి కొంచెం దూరంగా ఉన్నారు. ఎందుకు ఇంత దూరం వచ్చింది? ప్రస్తుతం ఎటువంటి పనులతో ఎంగేజ్ అయి ఉన్నారు అనే అంశాలకు సంబంధించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో భయ్యా, ఎలా ఉన్నారు? ఏ హాయ్ బాలకృష్ణ అన్న, గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. వాట్సాప్ హ్మ్. అన్న, నేను ఈ దూరం స్టైల్ ఎక్కడ వెళ్ళలే అన్న. దూరం నేను ఈ ఎక్కడ స్టైల్ వెళ్ళలేదు. ఈ స్టైల్ ఈ స్టైల్‌తో పలకరించే పలకరింపులు విని మా ప్రేక్షకులకు చాలా రోజులైంది. ఎందుకని లోబో ఈ మధ్యన కొంచెం స్క్రీన్‌కు దూరంగా ఉన్నారు? స్క్రీన్ కి దూరం లేనన్నా, స్క్రీన్ దగ్గరే ఉన్నాను. ఏంటంటే బాధ్యతలు అని ఒక పేరు ఉంది, అవునా? రెస్పాన్సిబిలిటీ హ్మ్. అంటారు. హ్మ్. సినిమా ఇండస్ట్రీ నమ్మకం మీద ఉంటే బాధ్యతలు ఫుల్ఫిల్ కావు అన్న. హ్మ్. సినిమా ఇండస్ట్రీ ప్యాషన్ తో పాటు డబ్బులు టైంకి ఉండాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు. సరేలే, మన కోసం తిననికి డబ్బులు లేకున్నా మన పిల్లలకు తినిపియాలి కదా అన్నయ్య. హ్మ్. దాంతో పాటు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి. హ్మ్. సో ఈ చిన్న చిన్న స్క్రీన్ లో రావడం నేను టోటల్లీ క్లోజ్ చేశాను. సినిమాల హ్మ్. మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. గత హ్మ్. 1.5 year నుంచి సినిమాలకే ఆఫీసులకు వెళ్తున్నాను, కలుస్తున్నాను ప్రొడక్షన్ మేనేజర్స్, కో డైరెక్టర్స్ కి. సో దేవుడు ఉన్నాడు, హీ డూ ద బెస్ట్. పేషెన్స్ హ్మ్. ఉండాలి సినిమా సో బిజినెస్ హ్మ్. చూసుకుంటూ నేను ఓపికతో అందరు కో డైరెక్టర్స్ తో టచ్ లో ఉన్నాను. అది హ్మ్. అంటే మీ తోటి నటులు కావచ్చు, మీ జనరేషన్‌లో ఉన్నప్పుడు నటులు కావచ్చు, ప్రస్తుతం ఏదో ఒక షోతో ఎంగేజ్ అయి ఉంటున్నారు. అవును, ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నారు. 'జబర్దస్త్' అవును, కావచ్చు, 'బిగ్ బాస్' కావచ్చు, వేరే షో కావచ్చు. కానీ అవును. 'లోబో' విషయానికొస్తే మంచి టాలెంటెడ్. ఆయన స్క్రీన్ మీద కనిపించగానే ఎవరి మొహం మీదైనా ఒక చిరునవ్వు వస్తూ ఉంటుంది. అలాంటి టాలెంటెడ్ ఉన్న వ్యక్తి ఎందుకు ఈ మధ్య కొంచెం దూరం అయ్యారు అనేది కూడా ఒక ప్రశ్న. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే అన్న, సినిమా ఇండస్ట్రీలో ఆ, పని లేకపోతే సార్ మీ కాలు పట్టుకుంటా సార్, నాకు పని ఏంటి సార్, సార్ మా అమ్మ నాన్నను వదిలేసి వచ్చాను సార్, ఈ యాక్టింగ్లు చేస్తారు. అబద్ధం, ఇది అబద్ధం, పచ్చి అబద్ధం ఇది. ఇట్లా చెప్పుకొని వాళ్ళు పనులు చేసుకుంటారు. అది నాకు రాదు. అది నాకు మన అమ్మ నాన్న అది నేర్పియలే. నాకేమొచ్చు తెలుసా అన్న? హే లోబో, హౌ యూ డార్లింగ్, డార్లింగ్ ఇది ఒక సినిమా ఉందిరా, వచ్చి చేసుకోరా, ₹1 ఇయ్యలేనురా అంటే, అరే ఐ లవ్ యూ డార్లింగ్, వచ్చి చేస్తా. అదే హే లోబో ఇక్కడ రావా, ఈ సినిమా ఉన్నది చెయ్యి అంటే నేనే డైరెక్ట్ తిట్టేస్తాను. ఎందుకంటే అన్న, ఈ జమానాలో 2020లో ప్రేమ కావాలి, రెస్పెక్ట్ కావాలన్న. సో నాకు ఈ యాక్టింగ్ రాదు. బాలకృష్ణ అన్న, అన్న ఇలా ఉన్నావు, నా ఇల్లు నడవట్లేదు అన్న, అన్న నాకు ఒక ఇప్పుడు 2,000 ఇయ్యండి. ఈ అబద్ధం నాకు రాదు. ఇచ్చేటోడు దేవుడు అన్న, ఇచ్చేటోడు దేవుడు, పక్కా ఇస్తాడు దేవుడు. ఓపికతో కూర్చోవాలి. నేను కూర్చొని ఉన్నాను. హ్మ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీరు ఫైనాన్షియల్, ఐఎమ్ వెరీ మచ్ యాహ్! హ్యాపీ అన్న. యాహ్! మీరు ఫైనాన్షియల్ గా నాకు ఒక ఇబ్బంది. మంచి హ్మ్. మీరు ఒక మంచి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా సినిమాల్లో మీరు పండించిన హాస్యం గూడా దాన్ని కొట్టి పడేయలేం. చాలా బాగా యాక్ట్ చేశారు. అయితే ఏ రోజైనా వెనక్కి తిరిగి చూసుకుంటే, నాకు రావాల్సిన గుర్తింపు రాలేదు అని బాధపడిన సందర్భం ఏదైనా ఉందా మీరు? అన్న, ఈ రోజు నేను ఏ ఛానల్, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళని ఫస్ట్ మాట వస్తుంది మా గురువు గారు అంజద్ గారు. అంజద్ సార్ వల్లనే నేను ఒక సెలబ్రిటీ అయ్యాను. నాకు గుర్తింపు అంటారా అన్న? అన్న, ఈ రోజు డేట్లో కూడా అన్న, నా కోరిక ఏంటి తెలుసా అన్న? రోడ్డు మీద నిలబడి ఒక ఛాయ్ తాగుదామని ఒక కోరిక అన్న. ఇంకా ఎప్పుడు తాగుతానో, గత 2013 జాయిన్ అయ్యా మా టీవీలో. ఈ రోజు వరకు నేను కరెక్ట్ రోడ్డు మీద నిలబడి ఒక ఛాయ్ తాగలే అన్న. నా కోరిక అంటే అంత పేరుంది చాలన్న నాకు బతకనికి. హ్మ్. నేను ఏనాడు బాధపడలే. ఏనాడు అయ్యో నాకు సినిమాలు దొరకలేని బాధపడలే. ఎందుకంటే అన్న, ఒక డైరెక్టర్ క్యారెక్టర్ రాసేటప్పుడు లోబో అని రాయాలి. ఆ టైం వస్తుందన్న, ఆ టైం రావాలి. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను, అంతే అన్న. హ్మ్. అది ముఖ్యంగా అందరికీ చాలా డౌట్ ఉంటుంది. మీ ఫ్యాన్స్‌కి కావచ్చు, సాధారణ ప్రేక్షకులకు కావచ్చు. అసలు 'లోబో' అంటే ఏంటి? ఆ పేరేంటి? ఆ పేరు ఎలా పెట్టుకున్నారు? ఎందుకు అసలు 'లోబో' అనే పేరు ఎలా వచ్చింది మీకు?
పేరంటే అంటే అన్న అన్ని ఇంటర్వ్యూల్లో అదే చెప్పాను. పేరంటే లోబో టాటూస్ వేస్తాను నేను. ఇట్స్ బీన్ ఇప్పటికి ఒక 16-17 ఇయర్స్ అయిపోయింది టాటూలు వేస్తూ. సో అలా పేరు పడిపోయింది లోబో అని. ఆ పేరే మెయింటైన్ నడుస్తుంది. అండ్ ఈరోజు దేవుని దయ జనాలు అంటారు, నేనైతే ఏనాడు గొప్పగా నా గురించి పెద్ద మాటలు మాట్లాడలేదు, నేను మాట్లాడను కూడా. లోబో ఈజ్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్ అంటారు జనాలు. ఇక అదే నమ్ముతున్నాయి. ఆ పేరు ఉన్నదనే నాకు నాకు నా ఇల్లు నడుస్తుంది కదన్న, నా బిజినెస్ నడుస్తుంది, నా బిజినెస్లు నడుస్తున్నాయి. బిజినెస్ కాదు, బిజినెస్లు. నా పేరు ఉందని కష్టపడ్డాను. సో దేవుడు ఇచ్చాడు. కానీ ఏంటంటే సినిమాల పిచ్చి వెళ్ళట్లేదు అంతే. ఏదో ఒక ఎక్కడో ఎక్కడో ఒక మూల అయితే ఉంది, ఒక మంచి క్యారెక్టర్ రావాలి అనేది అయితే. అదే ఆ పిచ్చితనం పోదు కదన్న. ఆ పిచ్చితనం యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి సార్ స్టైల్, ఆయన యాక్టింగ్, ఆయన ఫైటింగ్ అప్పట్లో, ఇక ఆ పిచ్చితనం పోదు కదా అన్న ఎంతైనా. ఆ పిచ్చితనం passion will never die. Passion is all time on, upgrading all the time. అది ఫస్ట్ ఇప్పుడు సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని చూడగానే మీరు గుర్తింపు తెచ్చుకుంది కూడా మీ వేషధారణ కొంచెం డిఫరెంట్ గా ఉండటం, కొంచెం వెరైటీగా ఉండటం, వీటి ద్వారానే మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే వేషధారంతో ఏ రోజైనా మీరు ఇబ్బంది పడిన సందర్భం ఉందా? అంటే ఎవరైనా ఏంటి ఇంట్లో కూడా ఏమనేవారు కదా, ఏంటి ఇలా ఈ గెటప్ ఏంటి, నువ్వేంటి, ఈ మాటలు ఏంటి అని ఎవరైనా ఎప్పుడైనా? ఇప్పుడు అందరి ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు. నేను ఏ జన్మలో ఏ మంచితనం చేశానో, నాకు ఈ జన్మలో నాకు ఒక మంచి అమ్మ నాన్న దొరికారు. ఏనాడు నాకు అనలేదు, ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. అండ్ నీకు నచ్చింది చేయి నాన్న అంటారు మా నాన్నగారు, మా అమ్మగారు. సో ఈ రోజు దేవుందే నా స్టైలే నాకు గుర్తింపు ఇచ్చింది. ఈ రోజు నా స్టైల్ మా అంజద్ గారు ద్వారా నేను ఎదిగాను. నా గురువు గారైనా నేను జీవితంలో ఇంకా ఎంతైనా ఎదగని, నేను ఏనాడు ఈరోజు కూడా బాలకృష్ణ అన్న, నేను ఎక్కడైనా రీసెంట్లీ థైలాండ్ వెళ్ళాను, బ్యాంకాక్కి. నేను ఏదైనా రిచ్ ఫుడ్, ఏదైనా కొత్త ఫుడ్, ఏదైనా కాస్ట్లీ ఫుడ్ తినని ప్లేట్లో ఫస్ట్ నేను ఒక ముద్ద అంజద్ సార్ పేరు మీద ఇట్లా పెట్టి తింటాను. అంజద్ సార్, ఈ రోజు నేను ఇది అన్నం తింటున్నాం కేవలం మీ ద్వారా. ఎందుకంటే అన్న, ఆయన వల్లనే కదా అన్న నేను ఒక సెలబ్రిటీ అయ్యాను. ఆయన నాకు అవకాశం ఇచ్చారని నా లైఫ్ ఇగో ఈ రోజు నేను బతుకుతున్నా అంటే లోబో సెలబ్రిటీగా అయిన వల్లనే కదన్న. సో మా అమ్మ నాన్న ఏం నేర్పించారంటే, మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. సో అంజద్ సార్కి ఏనాడు నేను మర్చిపోలేదు. ఎవ్రీ టైం అంజద్ సారే అంట. సో వెన్ ఇట్ కమ్స్ టు సినిమాలు చూద్దామన్నా, ఏదో ఒక డైరెక్టర్ మనకు రాస్తారు, మనం వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలని. ఇప్పుడు మీకు చాలా మంది యంగ్ హీరోలతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి, చాలా మంది వాళ్ళతో పాటు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరంటే ఒక గుర్తింపు కూడా ఉంది, లోబో అంటే గుర్తింపు ఉంది, మీ స్టైల్ని కూడా చాలా లైక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ రోజు కూడా ఒక క్యారెక్టర్ అడుగుదాం అని అనిపించలేదా మీకు? లేదన్న, హానెస్ట్ గా గుడ్ క్వశ్చన్. కానీ ఏనాడు అట్లా అనిపించలేదు. ఎందుకంటే అన్న, అడగడం గొప్పతనం కాదు, అడుగుతా. అయ్యో అడిగితే కింద పడిపోతామా, మన స్టేటస్ దిగిపోతుందా, అట్లా నేనేం అనుకోలే. నాకు ఏనాడు అనిపించలేదు. ఎందుకంటే అన్న, నేను ఈ రోజు 2020 November 2 ఈ రోజు కదా, నేను దేవుడు చాలా మంచిగా నాకు హ్యాపీగా పెట్టిండన్న. నాకు ఏనాడు అలాంటి అరే నాకు ఇది తక్కువ ఉంది, నాకు ఇది తక్కువ ఉంది అని ఏనాడు నేను ఏడవలే. నాకు దేవుడు అట్లా అన్ని ఇచ్చిండన్నా. ఇంకేం కావాలి మనిషికి? నాకు తిననికి తిండి ఉంది, డబ్బు ఉంది, తిరగనికి పెద్ద బండి ఉంది, తిరగనికి చిన్న బైక్ ఉంది, ఇంకా అన్ని ఇచ్చిండు దేవుడు. ఇంకేం కావాలి? ఇంకేం భూమి ఆకాశం కావాలన్నా అలా దేవుణ్ణి వద్దు, చాలన్నా. ఇప్పటికే చాలు నాకు దేవుందా. ఇక దేవుడు ఇంకా ఇస్తా, ఇక ఏదో తీసుకుంటా, ఇక సరే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ అని. ఒక విషయం అయితే మీరు స్పష్టం చేయాలి, లోబో అనే వ్యక్తిని చూడగానే, అతని స్టైల్ చూడగానే, అతని లైఫ్ స్టైల్ చూడగానే అందరికీ గుర్తొచ్చేది పబ్బులు వాటిలో తిరుగుతూ ఉంటారని అందరికీ తెలిసింది. అయితే మీ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు డ్రింక్ చేయరని, నిజమేనా? నేను చీచి నాకు
ఈ పబ్బులు, ఈ మందు తాగడము, ఈ నేను చూడ్డానికి నా లుక్ అపియరెన్సే అన్నా, కానీ నేను అది కాదు నేను. అదే 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 చాలా ఆశ్చర్యకరమైన విషయం. చూడగానే ఎవరైనా అనుకుంటారు మంచి ఫాస్ట్ కదా, ఆ, షకీలా టిక్కాలు లేదంటే ఓడ్కా టిక్కాలు రోజు వేస్తూనే ఉంటారు అనుకుంటారు. కానీ వాస్తవంగా చూస్తే మీకు దగ్గర మీ మీ దగ్గర మీ సన్నిహితులకు మాత్రమే తెలుసు మీకు అటువంటి హ్యాబిట్స్ ఏమీ లేవని. ద నా పీపుల్ ఉద్దేశం ఏంటంటే దాన్ని నేను ప్రేక్షకులకు రివీల్ చేయాలనే ఉద్దేశమే. కానీ ఒకటి మాట అన్న, ఏ మాట కామాట, ద పీపుల్, దేవుని దయ నాకు కూడా ఒక ఫాలోయింగ్ ఉంది. ఎస్, 100% ఫాలోయింగ్ ఉంది. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్, నాకు మనస్ఫూర్తిగా ఇష్టపడే వాళ్ళకే తెలుసు నా గురించి. లోబో మందు తాగడు, లోబో పబ్బులోకి వెళ్ళాడు, ఈ అమ్మాయిల్ని ఇవన్నీ మనకు చిల్లర అలవాటు లేవు, మనకు నీట్ అలవాటు. ఐఎమ్ యాక్చువల్లీ చూడడానికి నేను ఫంకీ ఉంటాను, బట్ ఐఎమ్ వెరీ రిజర్వ్ గాయ్. ఐ నో నాకు తెలుసండి. అది అది నేను ఎక్కువ మాట్లాడా, అది టీవీ అని హడావుడి చేస్తా గానీ ఒరిజినల్లో చూస్తే ఐఎమ్ వెరీ కామ్. హాయ్ అంటే హాయ్, హౌ యూ, ఫైన్, అంతే. అరే ఏంటి లోబో అన్న టీవీలో హడావుడి చేస్తావు, ఇక్కడ ఏంటన్నా ఇలా సింపుల్ ఉన్నావు అంటే, ఇది ఇది ఒరిజినల్ అబ్బాయి అంట నేను. దట్ ఈస్ వాట్ అన్న. ఓకే. మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్ గా నాకు చెప్పారు బిగ్ బాస్ గురించి వదిలేండి అని. కాకపోతే ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే మీ ఫ్యాన్స్ కూడా చాలా మందికి వేధించే ప్రశ్న ఇది. ఎవరెవరో వెళ్తున్నారు బిగ్ బాస్ హౌస్ కి. లోబో అంటే ఇంత పేరుంది, ప్రజలకు తెలుసు, ఒక యంగ్ సర్కిల్లో కాస్త నేమ్ ఉన్న వ్యక్తి, మీరు ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళటం లేదు అంటే మీరు అప్రోచ్ అవ్వలేదా? అంటే అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా మీరు? వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. నేను ఒక చిన్న మాట నేను నిన్ను అడుగుతాను. మా టీవీలో నేను జాయిన్ అయ్యాను 2013లో. 2013, 14, 15, 16, 16.5 అంటే 5.5 years గా నేను మా టీవీలో ఒక ఎంప్లాయీగా డైలీ లైవ్ షో చేస్తూ ఉన్నాను. ఓకే, అప్పుడు నేను మా టీవీలో జాయిన్ అయిన తర్వాత బిగ్ బాస్ 1, 2, 3 వచ్చాయి. సో వాళ్ళ డైరెక్టర్స్, బిగ్ బాస్ డైరెక్టర్స్, బిగ్ బాస్ హెడ్, బిగ్ బాస్ ప్రోగ్రామ్ హెడ్, బిగ్ బాస్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, బిగ్ బాస్ షో హెడ్, క్రియేటివ్ హెడ్, వాళ్ళకు ఉండాలి కదా అన్న. అరే లోబో అని వ్యక్తి ఉన్నాడు, అని తీసుకోవాలి అని. నేను పోయి అరే సార్ నేను మా టీవీ అబ్బాయినే, నాకు ఇవ్వండి పని అంటే అట్లా అవుతుంది సార్. వాళ్ళకు నేను నచ్చాలి కదా, ఈజ్ మై క్వశ్చన్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నా స్టోర్ లో ఉన్నాను అన్నయ్య, ఇప్పుడు నేను నా స్టోర్ లో ఉన్నాను, ఎవరైనా క్లయింట్ వచ్చాడనుకో, లోబో అన్న ఒక ట్యాటూ ఫ్రీ అయ్యి అంటే నేను ఎందుకు వేస్తా ఫ్రీలో? అదే నాకు నచ్చితే, నేను ఓనర్ని కదా, ఈ షాప్ కి ఓనర్ని నేను అనుకుంటే ఫ్రీలో వేస్తా, నేను అనుకోవాలి కదా. బికాస్ దిస్ షాప్ బిలాంగ్స్ టు మీ, ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ ద స్టోర్. అలాగే షో బిగ్ బాస్ 4లో, బిగ్ బాస్ 3లో, బిగ్ బాస్ 2లో లోబో ఎందుకు లేడు అంటే నాకు తెలీదు. ఇప్పుడు మా టీవీ పిఆర్ఓ రఘు గారు అన్న ఉన్నారు. రఘు అన్నకి నేను చెప్పిన, అన్న ఏందన్నా నేను బిగ్ బాస్ లో నేను డిజర్వ్ కానా అన్న అని చెప్పాను. ఎందుకన్నా నేను అంతా వర్త్లెస్ అన్నా. అరే కాదురా అబ్బాయి, నువ్వు మన అబ్బాయి రా లోబో, నువ్వు ఉంటావురా తొందరలో, మేము ఉన్నాం కదరా, మేమందరం నీకోసం అంటారు. చాలా నా మాట. వాట్ ఐ బిలీవ్ ఈస్, మనం అనుకుంటే కాదన్నా, ముంగటులు కూడా ఓకే చేయాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్, మనం అనుకుంటే కాదు, ఆ వాళ్ళు పెద్దోళ్ళు, ప్రోగ్రామ్ హెడ్ ఉంటది, ప్రోగ్రామ్ కి ప్రొడ్యూసర్ ఉంటారు, ప్రోగ్రామ్ కి ఒక వే ఉంటది, వాళ్ళకి ఎవరు కావాలి వాళ్ళకే పెడతారు. మేబీ నేను 5th కి రావచ్చు, మేబీ ఐ డోంట్ నో. ఓకే, మేబీ బిగ్ బాస్ 5 విన్నర్ నేనే ఉండొచ్చు, అంటే చెప్పలేం భయ్యా, తప్పులేదు. మేబీ దేవుడు నాకు వద్దురా మా లోబోకి ఇంకా మంచిగా ఇద్దామని ఇవ్వట్లేదేమో, పిలవట్లేదేమో బిగ్ బాస్ అనుకుంటే చాలా ఉన్నాయి. వీ హ్యావ్ టు బి పాజిటివ్ ఆల్ ద టైమ్. బట్ వన్ థింగ్ ఇస్ ట్రూ అన్న, బిగ్ బాస్ ఏ జీవితం కాదన్న. బిగ్ బాస్
బిగ్ మీరు బాస్ లో ప్రస్తుతం బిగ్ బాస్ షో బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఉన్నారా? ఉమ్, వాళ్ళకి ఎవరు గుర్తుపట్టారన్న? నాకు నాకు దేవుందా, నాకు అంత పేరు ఉన్నది. ఉమ్. అది వాస్తవం. అది వాస్తవం. నేనే చెప్తా ఉమ్. మిమ్మల్ని అన్న. ఇంకో ప్రశ్న కూడా అడగాలండి. అంటే మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుదాం అనుకున్నాను. సాధారణంగా లోబో అంటే చాలా వివాద రహితుడు అన్నట్టుగానే ఇండస్ట్రీలో ఉంటారు. మీరు ఎవరితో ఎవరి జోలికి పోరు. ఎటువంటి కొట్లాట్లు, గొడవలు, కాంట్రవర్సీలు గాని మీ చుట్టూ ఉండవు, ఉండరు. అందులో కూడా మీరు ఉండరు. కానీ గత ఒక దాదాపుగా ఒక ఏడాది అనుకుంటా. ఏడాది క్రితం ఒక ఇష్యూలో మాత్రం మీరు చాలా మీ పేరు వినిపించింది. ముఖ్యంగా ఈ రాహుల్ ఉన్నారు కదా! మన 'బిగ్ బాస్' విన్నర్. ఆ, ఆ, ఆ. అతను డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికినప్పుడు కొంచెం ఆ ఇష్యూ ఏంటండి? అసలు వాస్తవం ఏం జరిగింది? ఎప్పుడు గొడవల్లో ఉండని లోబో ఎందుకు అంత అగ్రెసివ్ అవ్వాల్సొచ్చింది అతని పట్ల? అంటే దేవుడికి తెలుసు, రాహుల్‌కి తెలుసు, అక్కడ ఉన్న పోలీసోళ్ళకు తెలుసు ఎవరు తప్పు. హ్మ్. బస్ అంతే అన్న. హ్మ్. దేవుడికి తెలుసు, పోలీసోళ్ళకు తెలుసు, లోబోకి తెలుసు, రాహుల్ అబ్బాయికి తెలుసు అక్కడ ఎవరు తప్పు. హ్మ్. ప్రజలు వింటారు. ప్రజలకు కెమెరాదే తెలుసు. టీవీనే ఏం చెప్పింది అదే నమ్ముతారు ప్రజలు. కానీ కెమెరా వెనకాల ఏమైతుంది ప్రజలకు తెలీదు. హ్మ్. సో ఆ అబ్బాయి తెలియక తప్పు చేసుకున్నాడు. హ్మ్. అది నెక్స్ట్ డే ఓకే. అబ్బాయి వాయిస్ రికార్డ్ పెట్టాడు ఆ రాహుల్ అబ్బాయి. హ్మ్. హాయ్ లోబో అన్న, నీ వల్ల నేను సేఫ్ అయ్యాను, లేకపోతే నా జీవితం సర్వనాశనం అయిపోతుండే. కానీ నా హ్మ్. బ్యాడ్ లక్, నా ఫోన్ హ్యాంగ్ అయ్యి అది వెళ్ళిపోయింది. అది లేకపోతే మీకు హ్మ్. వినిపిస్తుండే లైవ్ ఇప్పుడే. నో. నో అండి. అటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు. ఇంకో విషయం చెప్పండి. ప్రస్తుతం వెబ్ సీరీస్‌లు కావచ్చు, యూట్యూబ్ కావచ్చు చాలా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అందరూ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. వెబ్ సీరీస్‌లంటే అందరూ కూడా సినిమాల కన్నా వాటినే ఎక్కువ చూస్తున్న పరిస్థితి. భవిష్యత్తులో మేము 'లోబో'ని ఏదైనా మంచి వెబ్ సీరీస్‌లో చూడొచ్చా? లేదా మంచి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ మీద ఒక మంచి షోలో చూడొచ్చా? ఐ డోంట్ నో అన్న. ఇప్పుడు నేనేమంటా అంటే అన్న, నేను ఒక యాక్టర్ అన్న. ఒక డైరెక్టర్ వచ్చి లోబో ఈ షో చేస్తున్నా లోబో, నాకు నీ మీద ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, నువ్వు దీనికి న్యాయం చేసి ఇవ్వాలంటే ఓకే అన్న అంట. ఎందుకు? డైరెక్టర్ అయినా నేను ఒక యాక్టర్ని. సో అలాంటిది నాకు అప్కమింగ్ షోలు ఉంటాయా ఉండవా నాకు తెలీదు. నా ప్రయత్నం నేను చేస్తాను. హ్మ్. సో అది అన్న. ఓకే. యాక్టింగ్ వరకే స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు. డైరెక్షన్ చేసే ఆలోచన ఏం లేదు మీకు. అన్న నాకు అంత హ్మ్. ఓన్లీ యాక్టింగ్ బిజినెస్, యాక్టింగ్ బిజినెస్. హ్మ్. ప్రస్తుతం ఏ పనులతో ఎంగేజ్ అయ్యి ఉన్నారండి? మీకు ఒక షాప్ ఉంది మధురా నగర్‌లో. అది నాకు తెలుసు. ఇంకా ఎక్కడైనా బ్రాంచెస్ ఓపెన్ చేశారా? నాకు టోటల్ 8 షాప్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో 8 షాప్స్ అన్ని నడుస్తాయి. మధురా నగర్ లో హ్మ్. ఇస్ మై మెయిన్ బ్రాంచ్. హ్మ్. దీంతో పాటు నాకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది. హ్మ్. కోవిడ్ టైంలో ఎలా ఎలా ఉంది మీ బిజినెస్? అంటే కొంచెం అందరూ కూడా స్ట్రగుల్ జీరో. ఫేస్ చేసిన సందర్భం కదా! జీరోనా? కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో హ్మ్. ఇంట్లో టైంకి అన్నం తింటుండే, నమాజ్ చదువుతుండే, హ్మ్. ప్రేయర్ చేస్తుండే అల్లాని, హ్మ్. అందరు హ్మ్. మంచిగా ఉండాలని. మళ్ళీ సాయంత్రం 7 o'clock టైం పాస్ కి లైవ్ వస్తుండే. చాలు, హ్మ్. అదే కోవిడ్ వెళ్ళిపోయింది. హ్మ్. అది టైమ్ పాస్ లైవ్ అంటే అంటే ఇట్లనే 7 o'clock రావాలి, హాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఎట్లున్నారు, గిరిగిరిగిర ఆహాహాహా! అంతే. ఏం ఓకే. చేస్తాం? ఓకే. అది టైంకి నమాజ్ చదువుకోవాలి. నమాజ్ ఐ రీడ్ ఆన్ టైం. నమాజ్ చదువుతాను హ్మ్. నేను టైం. హ్మ్. 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 మీకు ఎప్పుడు ఏదైనా ఒక కోరికుందా? ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి ఎప్పటికైనా అనే లాంటి క్యారెక్టర్ ఏదైనా ఉందా? విలన్, మెయిన్ విలన్ చేయాలని ఉంది నాకు. మీరు విలనా? సెట్ అవుతుంది అన్న. నిజంగా మీ ఆలోచన చాలా డిఫరెంట్‌గా ఉందండి. నిజంగా. మిమ్మల్ని విలన్‌గా యాక్సెప్ట్ చేస్తారనుకున్నారా? అరే అనుకుంటున్నారా? అన్న, విలన్ క్యారెక్టర్ ఇస్తే ఆ! సినిమా సినిమా థియేటర్ పక్కన పెడితే ఖాళీ నా యాక్టింగ్ కి జనాలు రావాలి. యాహ్! యాహ్! ఇంట్రెస్టింగ్ అండి. నిజంగా మిమ్మల్ని విలన్‌గా చూడాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మిమ్మల్ని చూడగానే మాకు నవ్వొచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది మిమ్మల్ని విలన్‌గా చూస్తే ఎలా అనేది కూడా ఒక ప్రశ్న. అట్లా. ఎ సో అనుకోవడం ఎందుకంటే అనుకోవడం ప్రేక్షకులకి
ప్రేక్షకులకి మీరు ఒక పాత్రలో మాత్రమే రిజిస్టర్ అయి ఉండిపోయారు. ఇప్పుడు మీరు విలన్ గా అనేటప్పుడు అంటే వెబ్ సిరీస్ లో మీకు అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వెబ్ సిరీస్ లో అట్లా కొంచెం డిఫరెంట్ గా ట్రై చూడు అన్న చేయడానికి కూడా. నీ ద్వారా కూడా ఏదైనా అయితే చెప్పు అన్న, వచ్చి చేసుకుంటా. ఎందుకు ఇగో అన్న, పని కాడ నేను రిక్వెస్ట్ అడుగుతా, నీ వల్ల ఏదైనా నాకు దేవుడు ఫుల్ డబ్బులు ఇచ్చాడు, నాకు కోట్ల ఆస్తి ఉంది, కానీ సినిమా పిచ్చితనం పోదన్న. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, నీ కాంటాక్ట్స్ లో ఏమైనా ఉంటే. అసలు మీరు చేస్తాను అంటే చాలా మంది క్యారెక్టర్లు రెడీ చేసుకుంటారు కదండి. అంత క్యారెక్టర్ కోసం ఆ పిచ్చి కోసం అట్లా ఉండాల్సిన ఇది కూడా లేదు. ఎందుకంటే లోబో అంటే ఈ రోజు ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి కాదు, ఎవరు ప్రత్యేకించి పరిచయం చేయనవసరంలా. మిమ్మల్ని చూస్తేనే మీకు ఏ క్యారెక్టర్ ఇవ్వాలనేది స్క్రిప్ట్ లో వాళ్ళు డిసైడ్ చేసుకుని ఉంటారు. అది ఒక్క హిట్ తర్వాత అప్పుడు వరకు నేను ఎస్టాబ్లిష్, నాకు నేనే చెప్పుకుంటాను. అవును, మీరు ఎస్టాబ్లిష్. బట్ నేను ఒక హిట్ కొట్టాలి లైఫ్ లో. సో విలన్ గా పీపుల్ విల్ స్టార్ట్ రైటింగ్ స్టోరీ ఆన్ మీ. అరే లోబోకి క్యారెక్టర్ ఈ సినిమాలో ఇప్పుడు ఎట్లా చెప్పాలి, వెన్నెల కిషోర్ ఉన్నారు, అవును, అట్లా ఎవరు యాక్టింగ్ ఆడలేదన్నా. ప్రస్తుతం ఉన్న వాళ్ళలో మీకు బాగా నచ్చే నటులు ఎవరు? అంటే హీరోగా అనుకోవచ్చు, కమెడియన్ గా అనుకోవచ్చు, ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎవరన్నా ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చే నటుడు ఎవరు? నటుడు అంటే అన్న ఆల్ టైమ్ బన్నీ అన్న, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న, జూనియర్ ఎన్టీఆర్ అన్న. నేను లోబో భయ్యా నేను ఒక్కళ్ళనే చెప్తున్నాను, మీరు అందరినీ కవర్ చేశారు టాప్ 1 నుంచి 10 వరకు. అట్లా అంటే నేను బాలకృష్ణ సార్ అంట. యూనో జనాలకు బాలకృష్ణ సార్ అంటే డేంజర్ కనపడుతుంది, బట్ హీ ఈస్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ట్రస్ట్ మీ, హీ ఈస్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అండి, యాజ్ ఫర్ మై నాలెడ్జ్. నా ప్రకారం అంటే ఆయనతో మీకున్న ఏదైనా ఒక సంఘటన చెప్తారా? అంటే ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటూ ఉన్నారు కదా మీరు, ఏదైనా మీకు గుర్తుండిపోయే సంఘటన బాలకృష్ణ గారితో మీకు? నేను ఏనాడు అంటే ఒక్క మొగాడు సినిమాలో నా బైక్ వాడారు సార్. యాక్చువల్లీ సార్తో మాట్లాడాలంటేనే అది, కానీ సార్ అట్లా, బట్ హీ ఈస్ నాట్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో అపోలో హాస్పిటల్ ఉంది సార్, మేము బీదోళం సార్, మా దగ్గర డబ్బు లేదు, ఆపరేషన్ ఫ్రీ 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 ఫ్రీ. అది సో జనాలకు కనపడుతుంది బాలకృష్ణ సార్ అంటే అమ్మో ఆయన చాలా డేంజర్. నో 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 నో, మీరు ఒకే వైపు చూశారు, ఇంకో వైపు చూడలేదు. చూడాలి, అందుకే పెద్దోళ్ళు అంటారు తెలియ ముందు ఏం మాట్లాడద్దని. థ్యాంక్ యూ సో మచ్ లోబో భయ్య. థ్యాంక్ యూ సో మచ్ లోబో భయ్య. మీరు మీ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా న్యూస్ 18 కి టైం ఇచ్చారు, చాలా సరదాగా మాట్లాడారు. భవిష్యత్తులో మీరు కోరుకున్న విధంగానే మిమ్మల్ని ఒక మంచి విలన్ గా మేము కూడా చూడాలనుకుంటున్నాం. అది తొందరగానే ఫుల్ఫిల్ అవ్వాలి మీ డ్రీమ్ అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.